చాలామంది మనల్ని అడుగుతుంది ఏంటంటే, "అన్నయ్య రన్నింగ్ ఇంపార్టెన్స్ అనేది చెప్పండి. దానికి సంబంధించిన ప్లానింగ్స్ గురించి చెప్పండి" అని చెప్పేసి చాలామంది ఈ ఫిజికల్ ఈవెంట్స్ గురించి అడగడం జరుగుతది. ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పోలీస్‌కి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి పోలీస్ ఈవెంట్స్‌లో 3 ఈవెంట్స్ అనేది ఉంటది. అందులో 1600 మీటర్స్ ఉంటది. అది 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సో, ఇది షార్ట్ రన్ కింద ఎళ్ళదు. లాంగ్ రన్ కూడా ఎళ్ళదు. లాంగ్ రన్నింగ్ అంటే కనీసం ఒక 2 కేఎమ్, 3 కేఎమ్ అలాగుంటే లాంగ్ రన్నింగ్ మనం తీసుకుందాం. ఇటు షార్ట్ రన్ కాదు, అటు లాంగ్ రన్ కాదు. సో, 1600 మీటర్ ఉంటది. 100 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటది. అదేవిధంగా లాంగ్ జంప్ అనేది ఉంటదనమాట. ఇక్కడ మనకి ఉండవలసినటువంటి డైలీ అలవాట్స్ ఏముండాలి అంటే, ఫస్ట్ మనం మనకు డైలీ అలవాట్లు ఏముంటాయంటే, మొబైల్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. అదొకటి. అదేవిధంగా లేట్ నైట్ నిద్ర. పగలంతా తిరిగి అటు ఇటు తిరిగి వచ్చేసి లేట్ నైట్ నిద్ర, పొద్దున్న లేగం. టైమ్ టేబుల్ ఫాలో కాకపోవడం. ఈ 3 మనం డైలీ అలవాటు చేసుకుంటాం. సో, ఈ స్ట్రాటజీ ఇంకా మనం చూస్తే ఈ మిస్టేక్స్ ప్రాపర్ ప్లాన్ లేకుండా చదువుతాం. ప్రాపర్ ప్లాన్ లేకుండా చదవడం ఒకటి, మాక్ టెస్ట్‌లో అవాయిడ్ చేయడం ఒకటి, అదేవిధంగా వీక్ ఏరియాస్ విడిచిపెట్టడం. ఎక్కడైతే మనకు సబ్జెక్ట్ రాదో ఆటిని విడిచిపెట్టేస్తుంటాం. అదేవిధంగా కోచింగ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాం. కోచింగ్‌కెళ్ళాం కదా! జాబ్ వచ్చేద్ది కదా అంటాం. కోచింగ్ లక్షలాది మంది వస్తారు. అందరికి వచ్చేస్తదా జాబు? సో, ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ కిందే మనం అర్థం చేసుకోవాలి. ఇక డైలీ ప్లాన్ ఎలాగుండాలో మనం చూసుకుంటే, డైలీ ప్లాన్ గురించి మీకు చెప్తాను చూడండి. మార్నింగ్ 5-8 పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోవాలి. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి జీలకర్ర మనం చెప్పాను ఆల్రెడీ జీలకర్ర, వాము, అదేవిధంగా సోంపు, నల్ల జీలకర్ర ఇవన్నీ పౌడర్ పట్టేసుకోవాలనుకున్నాం. ఇవన్నీ కూడా వేడి నీళ్లు కాచుకొని ఒక నిమ్మకాయ పెచ్చోటి తీసుకొని హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ తీసుకోవాలండి. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత రన్నింగ్ ఈ రన్నింగ్‌లో ఫిజికల్ ఎక్సర్‌సైజులు గాని 3 కేఎం వరకు ఖచ్చితంగా మీరు 3 కేఎం వరకు రన్నింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఈ రన్నింగ్ చేసేటప్పుడే ఫస్ట్ మనం వార్మప్ చేసుకోవాలి. ఈ వార్మప్‌లో భాగంగా స్కిప్పింగ్ చేయటం, పుషప్ చేయటం, డిప్స్ కొట్టడం, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజు, బ్రీతింగ్ ఎక్సర్‌సైజు ఇటువంటి ఎక్సర్‌సైజులన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలండి. అదేవిధంగా మార్నింగ్ 9 నుండి 10:45 వరకు క్వాలిటీ సబ్జెక్ట్స్ చదవండి ఫస్ట్. ఎవరైతే ఉన్నారో మీరు నేను 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 ప్లాన్ చేసుకున్నదనమాట. 9-10:45 వరకు పాలిటీ ప్లస్ హిస్టరీ, ఎకానమీ సబ్జెక్టులు చదవడం, షార్ట్ నోట్స్ రాసుకోవడం. ఈ 3 సబ్జెక్టుల మీద ఫోకస్ చేయండి. పాలిటీని, హిస్టరీని, ఎకనామిక్స్‌ని చదవండి. అదేవిధంగా షార్ట్ నోట్స్ అనేది ఇప్పటి నుంచే రాసుకోవడం మొదలుపెట్టండి. ఇక మార్నింగ్ 11 ఏఎం నుండి 2 పీఎం వరకు 11 ఏఎం నుండి 2 పీఎం వరకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 1 అవర్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 1 అవర్ తీసుకోండి. అదేవిధంగా 12 నుండి కరెంట్ అఫైర్స్ 12 నుండి కరెంట్ అఫైర్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ అంటే డైలీ న్యూస్ పేపర్స్ అని చెప్పేసి, వీక్లీ మ్యాగజైన్స్ అని చెప్పేసి, మంత్లీ మ్యాగజైన్స్, షైన్ ఇండియా, విజేత లాంటివి చూసుకోండి. 1 అవర్ రివిజన్ చేయండి. మార్నింగ్ చదివేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే 1 అవర్ అనేది రివిజన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఇక తర్వాత రెస్ట్ తీసుకోండి. 2 తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత ఈవినింగ్ 5-8 ప్లాన్ చేసుకోండి. 5-8 5-6 వరకు వాకింగ్ చేయండి. 5-6 వరకు మళ్ళీ గ్రౌండ్‌కెళ్ళి వాకింగ్ చేయండి. 6-7 మాక్ టెస్ట్‌లు పెట్టుకోండి. 6-7 అనేది మాక్ టెస్ట్‌లు పెట్టుకోండి. 7-8 అనేది మిస్టేక్స్ అనేవి నోట్ చేసుకోండి. ఎక్కడెక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ మనకి మార్క్స్ లేకుండా ఉన్నాయి, ఎక్కడెక్కడ మన వీక్ సబ్జెక్ట్ ఉందో వాటి మీద మీరు ఆహ్, దృష్టి పెట్టండి. 8-9 రెస్ట్ తీసుకోండి. మళ్ళీ 9-11 వరకు జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్‌లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మనకి 30 మార్కుల వరకు వస్తాయన్నమాట. 30 మార్కుల వరకు వస్తాయన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మనం ఏదైతే జాగ్రఫీ సబ్జెక్ట్ ఉందో జాగ్రఫీ మీద, కరెంట్ అఫైర్స్ మీద మీరు ఇంగ్లీష్ మీద వీటి మీద దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారన్నమాట. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇటు రన్నింగ్‌కి ప్లాన్ చేసుకోవాలి. అటు సబ్జెక్ట్‌కి కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి విడిచిపెట్టినా మనకి ఇబ్బందయిపోతది. సో, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక కావాలనుకుంటే నేను సబ్జెక్ట్ వైస్ కూడా ప్లానింగ్ అనేది చెప్తాను. ఇదైతే ఓవరాల్‌గా ఇలా చేసుకోండి. మార్నింగ్ 5 నుంచి పడుకునే 11 వరకు టైమ్ మేనేజ్‌మెంట్, టైమ్ టేబుల్ ఏసుకోవటం, సిలబస్‌ని పక్కన పెట్టుకోవడం, సిలబస్ షీటును మన పక్కన పెట్టుకోవడం, లేకపోతే పెద్ద పెద్ద అక్షరాలతో మన ఎదర గోడకు అంటించుకుంటూ ఆ సిలబస్‌ను ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు మనం సిలబస్ కంప్లీట్ చేయగలిగాం, ఎంతవరకు రివిజన్ చేయగలుగుతున్నాం, ఓల్డ్ టెస్ట్ పేపర్స్ ఎలా చేస్తున్నాం, మాక్ టెస్ట్ ఎలా రాస్తున్నాం, బబ్లింగ్ ముఖ్యంగా ఒక పావుగంట డైలీ బబ్లింగ్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నానో.
సో, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు. ఇటు కానిస్టేబుల్ గాని, అటు ఎస్ఐ గాని, ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి. దీంట్లో ముఖ్యంగానే మొబైల్ కొంచెం తగ్గించాలి. అదేవిధంగా లేట్ నైట్ నిద్ర, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, అదేవిధంగా ఎక్కువగా అతిగా ఫుడ్ తినటం, ఆహ్, ఆ! అటువంటివి తగ్గించుకోవాలి. టైమ్ టేబుల్ ఫాలో అవ్వకుండా చూడటం, ప్రాపర్ ప్లాన్ లేకుండా చదవటం, ఈ మాక్ టెస్ట్‌లు రాయకుండా అవాయిడ్ చేయడం, ఏదైతే వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని విడిచిపెట్టడం, కోచింగ్ మీదే డిపెండ్ అవ్వడం ఇటువంటివి చేయొద్దు. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది చేయండి. మీరైతే 100కి 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? బై. ఆల్ ద బెస్ట్.